మీ ట్రేడింగ్ లాభాలపై హై బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తున్నారా? అయితే రతన్ టాటా ఇన్వెస్ట్ చేసిన అప్స్టాక్స్లో ఫ్రీ డిమాట్ అకౌంట్తో కేవలం ₹20 బ్రోకరేజ్తో ట్రేడింగ్ చేసుకోండి. అలాగే లైఫ్ టైం జీరో ఎంసీ ఛార్జెస్. డిస్క్రిప్షన్లో లింక్తో అకౌంట్ క్రియేట్ చేస్తే ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ అండ్ ₹20,000 ఫ్రీ రాకెట్ కాల్స్ ఫ్రీగా పొందండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 30/8/2022 మంగళవారం. ముందుగా మీ అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు. రేపు మార్కెట్ సెలవు. మీకు ఈరోజు వినాయక చవితి సందర్భంగా అనుకోండి, రేపు సెలవు అనుకోండి. ఎల్లుండి మీకు పెరగబోయే ఒక స్క్రిప్ట్ ఇస్తాను. లాస్ట్లో కంటిన్యూగా దీన్ని అంటే వినండి. కంటిన్యూగా ఎందుకు పెరిగింది ఇంటిది వాళ్ళు చూద్దాం. ఇవాళ గ్యాప్ అప్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది, కంటిన్యూగా పెరగడం జరిగింది. బ్యాంక్ మన సెన్సెక్స్ ఏవైతే 30 ఉన్నాయో 30 కూడా ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. అంటే గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి ఆ గ్యాప్ అప్ అలా కంటిన్యూగా పెరగడం జరిగింది. ఎంత పెరిగింది అయ్యా అంటే 1627 పాయింట్లు పెరిగి చివరికి 1564.45లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 2.7% బిఎస్సి సెన్సెక్స్ ప్లస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక నిఫ్టీకి వచ్చేటప్పుడు చూద్దాం. నిఫ్టీలో ఏవైతే 50 కంపెనీలు ఉంటాయో 50 కూడా ప్లస్సే. అంటే సెన్సెక్స్ 30 ప్లస్లో ఉన్నప్పుడు నిఫ్టీ 50 ఏదైతున్నాయో 50 కూడా అవి ప్లస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఏదైతే నిఫ్టీలో అంటే సెన్సెక్స్ 17 నిఫ్టీ ఇండెక్స్ అంటాం, సెన్సెక్స్ అయితే బిఎస్సిని అంటాం. ఈ నిఫ్టీ ఇండెక్స్ ఏదైతే ఉందో 446.40 పాయింట్లు పెరిగింది, 2.58%. ఇక ఈ 50 కంపెనీలు ఏవైతే ఉన్నాయో టాప్ గెయినర్స్గా బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ గ్రూప్, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్. ఒక సెక్టార్ ఇది అది అని లేకుండా అన్ని సెక్టార్లు అన్నీ అంటే నిఫ్టీ అనుకోండి, సెన్సెక్స్ అనుకోండి, మొత్తం కూడా పెరగడం జరిగింది. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ వచ్చేటప్పటికి ఇవాళ 1260 పాయింట్లు బ్యాంకింగ్ సెక్టార్ పెరగడం జరిగింది. 3.29%. బ్యాంక్ షేర్లు 12 ఉంటాయి, 12 కూడా పాజిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక తర్వాత బాగా పెరిగినాయి అంటే నిఫ్టీ నెక్స్ట్ 50 935 పాయింట్లు పెరగడం జరిగింది. తర్వాత నిఫ్టీ 100 కూడా 445, నిఫ్టీ మిడ్ క్యాప్ 100 627 పాయింట్లు, బ్యాంకింగ్ నిఫ్టీ వచ్చి 1260 పాయింట్లు, ఎఫ్ఎంసీజీ 887.25 పాయింట్లు, నిఫ్టీ ఐటీ కూడా 728 పాయింట్లు, ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ వచ్చి 649 పాయింట్లు. అంటే ఆటో సెక్టార్ వచ్చి కొంచెం తక్కువ, మిగిలిన మ్యాక్సిమం ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, ఈ సెక్టార్ ఆ సెక్టార్ లేదు, టోటల్ అన్ని సెక్టార్లు పాజిటివ్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎందుకు ఏంటిదో చూద్దాం. ఎఫ్ఐలు ఎంటర్ అయి ఉండొచ్చు, మామూలుగా కాదు, భారీగా బై చేసి ఉంటుంది ఒకటి. నెంబర్ 2 షార్ట్ కవరింగ్ ఒకటి. నెంబర్ 3 నిన్న ఏదైతే ఉందో అంటే అతిగా అంటే ఓవర్ సోల్డ్ అంటారు. ఎప్పుడైతే అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతారు అనే న్యూస్ తోటి అమెరికాలో ఏదైతే ఇండెక్స్లు పడిపోయినాయో డౌ జోన్స్, నాస్డాక్ తోటి మన మార్కెట్లో ఎక్కువ పడటం జరిగింది. అంటే దాన్ని ఓవర్ సోల్డ్ పొజిషన్ అంటారు. సోల్డ్ అంటే అమ్మటం, ఓవర్ సోల్డ్ ఎక్కువ అమ్మటం. ఈ ఓవర్ సోల్డ్ పొజిషన్ ఎప్పుడైతే జరిగిందో షార్ట్ కవరింగ్ ఇమీడియట్ వచ్చింది. వాడ షార్ట్ కవరింగ్ ఎప్పుడైతే అంటే సోల్డ్ ఓవర్ అయిపోయిందో మళ్ళీ అవి బై చేసి కవర్ చేసుకోవటం కోసం వచ్చినటువంటిది షార్ట్ కవరింగ్ అంటాం అనమాట. ఇవాళ వచ్చింది షార్ట్ కవరింగ్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ప్రొడక్ట్స్ ఏవైతే అంటే మార్కెట్లో ఈరోజు టర్న్ ఓవర్ F&Oలో టర్న్ ఓవర్ వచ్చి 146,94,538.84 కోట్లు F&Oలో టర్న్ ఓవర్ జరిగింది. తర్వాత క్యాష్ మార్కెట్లో టర్న్ ఓవర్ వచ్చి 67,579.55 కోట్లు, 67,579.55 కోట్లు టర్న్ ఓవర్ క్యాష్ మార్కెట్లో జరిగింది. ఇక తర్వాత మనము ఏదైతే సెక్టార్లు అనుకోండి, మన సెన్సెక్స్ ఏదైతే షార్ట్ కవరింగ్ అంటున్నామో ఈ అంటే జనరల్గా రేపు సెలవు మనకి మార్కెట్లు, యూరోప్ మార్కెట్లు, యుఎస్ మార్కెట్లు, ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ ఏషియన్ మార్కెట్లు వచ్చి 1.14, 0.53, 0.18లోనే క్లోజ్ అయినాయి. కానీ మంది
2.49లో ఉంది. ఇప్పుడు యూరోప్ మార్కెట్లు ప్లస్లోనే రన్ అవుతున్నాయి. అది ఓన్లీ 1.21, 1.86. కానీ 1.21, 1.86ది మనకి ఇంకో పర్సెంట్ ఎక్స్ట్రా పెరిగింది. 2.7 పెరిగింది ప్లస్లో. అంటే సింపుల్గా షార్ట్ కవరింగ్ అని అర్థం, అంతకు మించి. ఎందుకంటే అన్నీ ఏవైతే పడుతున్నాయో అంతే పడాలి ఆ పర్సంటేజే. అంతకంటే ఎక్కువ పర్సంటేజ్ పడ్డది అంటే మనది సెల్లింగ్ ఎక్కువ జరిగినట్టు, షార్ట్ ఎక్కువ జరిగినట్టు. మళ్ళీ పెరిగేటప్పుడు కూడా ఆ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ అడ్జస్ట్మెంటు ఇక్కడ జరిగినట్టు. అంటే యూరోప్ మార్కెట్లన్నీ ఎంత పర్సెంటేజ్? 1.2. ఏషియన్ మార్కెట్లు ఎంత? 1%. మరి మనం 2.7కి ఎందుకు పెరిగినాం అంటే పడ్డప్పుడు నిన్న ఎక్కువ పడింది కాబట్టి మనం, అంటే పడకూడదు ఎక్కువ, అంత పడకూడదు, అటువంటిది ఎక్కువ పడింది కాబట్టి ఈరోజు ఏమైంది, దాన్ని కవర్ చేయడం జరిగింది. దాన్నే షార్ట్ కవరింగ్ అని అనటం జరుగుతుంది. ఇది సింపుల్గా మనకి. ఇక నేను మళ్ళీ మీకు వార్తల్లోకి వస్తా. ఈ వార్తలు ఏంటో చూద్దాం మనం. 1 వీక్ హైలో ఉంది మార్కెట్. అడ్వాన్సెస్ వచ్చి 1465, డిక్లైన్స్ వచ్చి 488 కంపెనీలు. తర్వాత మీకు ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది 1000 కోట్ల రూపాయలకి. ఆదాని ఎవరైతే ఉన్నాడో ఆయన వరల్డ్ లార్జెస్ట్ రిచెస్ట్ అనమాట. ఇప్పుడు వాళ్ళ డేటా ప్రకారం ఆదాని వరల్డ్ థర్డ్ లార్జెస్ట్, రిచెస్ట్, లార్జెస్ట్ కాదు రిచెస్ట్. ఆదాని వరల్డ్ థర్డ్ రిచెస్ట్గా ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది ఆయన్ని. అంటే ఆయన ఆదాని గ్రూప్ కంపెనీలు అన్నీ కూడా పెరగటం జరిగింది. దాంతో ఆయన వరల్డ్ థర్డ్ రిచెస్ట్ పర్సన్గా అనౌన్స్ చేయడం జరిగింది. తర్వాత టీడీ పవర్ సిస్టమ్స్ ఉంది, అది 10 రూపాయలు 2 రూపాయలుగా స్ప్లిట్టింగ్ జరుగుతుంది. తర్వాత సోయా మీల్ ప్రైసెస్ తగ్గిస్తున్నారు. అంటే కరోనా కంటే ముందు రేట్లు ఏవైతే ఉన్నాయో ఆ రేట్లు ఇప్పుడు మళ్ళీ రావటం జరిగింది. దానివలన ఈ సోయా ధరలు తగ్గటం వలన ఈ చేపలకి సంబంధించిన ఫీడ్ దానా ఏదైతే ఉందో అది బెనిఫిట్ అవుతుంది అనమాట, తగ్గిపోతుంది. అది అవంతి ఫీడ్స్కును వాటర్ బేస్కి బెనిఫిట్ అవుతుంది. ఇక తర్వాత రామా స్టీల్ ట్యూబ్స్కి ఆర్డర్స్ రావడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి 147 మిలియన్ రూపీస్గా ఆర్డర్స్ రావడం జరిగింది. రుచిరా పేపర్స్ బోనస్ ఇస్తుంది, 10కి 1 షేరు, అంటే 10 ఉంటే 1. తర్వాత హీరో మోటార్స్ వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. ఎక్స్పల్స్ ఎక్స్పీరియన్స్ అని ఒకటి బెంగళూరులో ఒక సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది హీరో మోటార్స్ వాళ్ళు. తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఒక పాలసీ అనౌన్స్ చేస్తుంది. డ్రోన్లకి ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద అది బెనిఫిట్ వెయిట్ కంటే పారస్ డిఫెన్స్, డిసిఎం శ్రీరామ్, జెన్టెక్, మాస్టిప్ సెమీ కండక్టర్స్, ఇన్ఫోఎడ్జ్ వీటికి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ పాలసీ ఒకటి ఎక్స్పోర్ట్ కోసం డ్రోన్ల మీద పాలసీ అనౌన్స్ చేస్తుంది, ప్రపోజ్ చేస్తుంది, అందుకని వీటికి బెనిఫిట్ అవుతుంది. తర్వాత ఇషాన్ డైస్ అండ్ కెమికల్స్ ఉంది, అది 100 కోట్లతోటి ఎక్స్పాన్షన్ చేస్తుంది. తర్వాత గ్రాన్యూల్స్ ఇండియాకి ఏఎన్డీఏ అప్రూవల్ రావటం జరుగుతుంది, అది ట్యాబ్లెట్ ఒకటి అమెరికాలో చేయటం కోసం. తర్వాత రామకృష్ణ ఫోర్జింగ్స్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావటం జరిగింది, $2.58 మిలియన్. అదేంటిదంటే మెటల్ బార్స్ నాన్ ఆటో సెగ్మెంట్ కింద సప్లై చేయాలి వాళ్ళు, అది రామకృష్ణ ఫోర్జింగ్స్కి. తర్వాత బిఈఎంఎల్ను ఎస్సిఐ షిప్పింగ్ కార్పొరేషన్ డిస్ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అది ఫాస్ట్ ట్రాక్గా ఇప్పుడు చేసే ఆలోచనలో ఉంది గవర్నమెంటు. తర్వాత బజాజ్ ఫిన్సర్వేస్ ఏదైతే ఉందో అది స్ప్లిట్టింగ్ చేస్తుంది 1/5గా. తర్వాత రికార్డ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 14ని అనౌన్స్ చేయడం జరిగింది. బోనస్ వచ్చి 1:1, అంటే 10 రూపాయలది 2 రూపాయలుగా, బోనస్ వచ్చి 1:1గా. ఇది బజాజ్ ఫిన్సర్వ్ స్ప్లిట్టింగ్ ఉంది, బోనస్ ఉందన్నమాట. అంటే ఒకటి కనుకుంటే మీకు బోనస్ వస్తుంది, 1:1 మళ్ళీ స్ప్లిట్టింగ్ జరుగుతాయి, 1/5గా. అంటే ఎప్పుడైతే 1:1 2 2/5 10 అవుతాయి, అంటే 10 షేర్లుగా మారుతాయి అన్నమాట. తర్వాత నజారా టెక్నాలజీస్ ఉంది, అది యుఎస్ చిల్డ్రన్స్ ఇంటరాక్టివ్ కంపెనీని వైల్డ్ వర్క్స్ అని దాన్ని $13.8 మిలియన్ కొనటం జరిగింది, ఎక్వైర్ చేయడం జరిగింది నజారా టెక్నాలజీస్ ఒకటి. తర్వాత తిరుపతి స్టార్చ్ అండ్ కెమికల్స్ ఉంది, అది బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 1వ తారీఖు ఉంది, ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది. తర్వాత డిగ్జామ్ ఉంది,
డిఐజీ జేఏఎం డిగ్జామ్ బట్టలది. అది సర్ప్లస్ ల్యాండ్ ఉంది వాళ్ళకి ల్యాండ్, అది అమ్ముతున్నది. అది 65,584.50 స్క్వేర్ మీటర్సు జామ్నగర్లో ఉంది, ఫర్ సేల్ పెట్టడం జరిగింది. తర్వాత బిర్లా ప్రెసిషన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఉంది, అది డీమెర్జర్ అవుతుంది. అది ఫౌండరీ డివిజన్, అంటే దాంట్లో ఫౌండరీ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని డీమెర్జర్ చేస్తుంది. బిర్లా ఎక్కువ కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. దాన్ని పేరు మార్చారు. బిర్లా ప్రెసిషన్లో ఉన్నటువంటిది విడగొడతారు అన్నట్టు, ఫౌండరీ బిర్లా ఫౌండరీ డివిజన్గా. తర్వాత హిమాచల్ ఫ్యూచరిస్టిక్స్ ఫండ్ రైజింగ్ చేస్తుంది. బోర్డు మీటింగ్ సెప్టెంబర్ 2వ తారీఖు ఉంది. తర్వాత మ్యాక్రోటెక్ డెవలపర్స్ ఎన్సీడీలు ఇష్యూ చేస్తుంది, 250 కోట్ల రూపాయలు. తర్వాత శివాలిక్ బయోమెటల్ కంట్రోల్ లిమిటెడ్, అది బోనస్ ఇష్యూ చేస్తుంది. 1:2 అంటే 100కి 50 అనమాట, 2 ఉంటే 1. తర్వాత సమోర్ రియాలిటీ లిమిటెడ్ ఉంది, అది బోర్డు మీటింగు సెప్టెంబర్ 6వ తారీఖు ఉంది. అది ఫండ్ రైజింగ్ చేస్తుంది వారెంట్లు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా. తర్వాత క్లారెంట్ కెమికల్స్ ఉంది, అది పేరు మారుతుంది. హేబాక్ కోలోరెంట్స్ ఇండియా లిమిటెడ్ పేరు, దాని హేబాక్ హెచ్ఈయు బిఎస్సిహెచ్, HENBACH కోలోరెంట్స్ ఇండియా లిమిటెడ్గా పేరు మారుతుంది, క్లారెంట్ కెమికల్స్. తర్వాత వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ ఉంది, అది ప్రిఫరెన్షియల్ ఇష్యూ ఇస్తుంది, 60 రూపాయలు ఒక షేర్గా. అది 78.1 లక్షల షేర్లని వాల్చంద్ నగర్ 60 రూపాయల చొప్పున ఇష్యూ చేయటం జరుగుతుంది. తర్వాత పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే ఉందో స్పిన్ ఆఫ్, అంటే డీమెర్జర్ ఎప్పుడైతే జరుగుతుందో, అంటే బోనస్ రైట్స్ స్ప్లిట్టింగ్ ఎట్లయితే వర్డ్ ఉందో, స్పిన్ ఆఫ్ అంటే డీమెర్జర్ ఎప్పుడైతే జరుగుతుందో కొత్త కంపెనీ, అంటే పిరమల్ ఎంటర్ప్రైజెస్లోంచి పిరమల్ ఫార్మా విడిపోయిందనమాట. ఆ విడిపోయింది స్పిన్ ఆఫ్. అంటే పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఒకటి ఉంటే 4 షేర్లు పిరమల్ ఫార్మా షేర్లు వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ షేర్ తగ్గుద్ది, పిరమల్ ఫార్మా 4 షేర్లు వస్తాయి ఒకటికి, మళ్ళీ అది కూడా లిస్ట్ అవుతుంది. దాని రేటు దీని రేటు చూసుకోవాలి, అప్పుడు వాళ్ళ వాల్యూ చూసుకోవాలి. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఎవరైతే కొని ఉంటారో వాళ్ళకి. తర్వాత హెచ్ఓఈసి ఉంది, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది. తర్వాత రుచిరా పేపర్స్ బోనస్ ఇష్యూ చేస్తుంది. తర్వాత ఐనాక్స్ విండ్ ఉంది, సినిమా థియేటరు, అది ఫండ్ రైజింగ్ చేస్తుంది. బాండ్స్, డిబెంచర్లు, ఎన్సీడీలు, ప్రిఫరెన్షియల్ ఇష్యూలు వారెంట్లుగా అంటే చేసి ఫండ్స్ రైజ్ చేస్తుంది. తర్వాత మహీంద్రా న్యూ ఎలక్ట్రిక్ ఒకటి కార్గో సామాన్లు తీసుకెళ్ళడానికి 3 వీలరు ఒకటి వెహికల్ని మహీంద్రా సబ్సిడరీ కంపెనీ లాంచ్ చేయడం జరిగింది. దాని పేరు ఏంటంటే జోర్ గ్రాండ్, GRAND. తర్వాత కిమ్స్ ఏదైతే ఉందో కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, ఈ కిమ్స్ ఏదైతే ఉందో 51% స్టేకు కింగ్స్వే నాగ్పూర్లో ఒక హాస్పిటల్ ఉంది ఈ కింగ్స్వే హాస్పిటల్ని వాళ్ళు 80 కోట్లు పెట్టి వాళ్ళు ఆ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది. 51% అంటే మేజర్ స్టేకు కింగ్స్వేలో ఈ కిమ్స్ వాళ్ళు తీసుకున్నప్పుడు కింగ్స్వే హాస్పిటల్ వీళ్ళ కిందకి వస్తుంది. 49% మిగిలిన ప్రమోటర్స్కు ఉంటుందన్నమాట. అది 80 కోట్ల క్యాపిటల్ తోటి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అది 300+ బెడ్స్ నాగ్పూర్లో ఉన్నటువంటిది కింగ్స్వే హాస్పిటల్. అంటే రాబోయే రోజుల్లో కిమ్స్ తగ్గితే కొనుక్కోమని అర్థం. ఇక ఎఫ్ఐఐలు ఎవరైతే ఉన్నారో ఎంటర్ అయి ఉండొచ్చు అనేది నా ఉదాహరణ. ఎందుకంటే ఈ తీరుగా బయింగ్లోకి వచ్చింది అంటే ఎఫ్ఐఐలు ఎంటర్ అయితేనే మార్కెట్ నిఫ్టీ కానీ ఏదైతే బిఎస్సి సెన్సెక్స్ కానీ టోటల్ 50-30 బయింగ్లోకి పాజిటివ్లో క్లోజ్ కావటం, ఇది ఒక చరిత్ర, ఇది ఒక రికార్డు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒక్కసారి రేర్గా అనమాట 50 పెరగటం, 50 పడిపోవటం, నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ 30 కానీ జరగటం ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. ఈరోజు జరిగింది. అంటే వినాయక చవితి ఏదైతే అంటే ఆ పండగ ఏదైతే ఉందో షేర్ మార్కెట్లో ఇన్వెస్టర్స్కి ఈరోజు ఎవరైతే హోల్డింగ్లో ఉండి ఉంటారో వాళ్ళకి ఇక వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇక తర్వాత షార్ట్ సెల్లింగ్ చేసిన వాళ్ళు దొరికిపోయినట్టే, పుట్లు కొన్న వాళ్ళు దొరికిపోయినట్టే, కాల్స్ కొన్న వాళ్ళకి పైసలు వచ్చేసినట్టే. ఇవాళ మామూలుగా రాలేదు. ఏ విధంగా చూసినా, ఎన్ని చూసినా, ఏ కాల్ చూసినా, ఏ ఫ్యూచర్ చూసినా, ఏ స్క్రిప్ట్ చూసినా పాజిటివ్లోనే క్లోజ్ అయింది. కాబట్టి వాళ్ళకి అందరికీ మంచి పైసలు. ఇక తర్వాత ఇప్పుడు నేను మీకు ఒక స్క్రిప్ట్ చెప్తా అని చెప్పాను. అదేమిటి అంటే DCM శ్రీరామ్ 1150 రూపాయల 20 పైసల్లో DCM శ్రీరామ్ ఉంది. ఇది డ్రోన్లకి గవర్నమెంట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేస్తుంది. ఆర్డర్స్ ఇవ్వటం జరుగుతుంది, ఎక్స్పోర్ట్ ఆర్డర్. దానివల్ల ఈ షేర్ బాగా పెరుగుతుంది, ప్రాఫిట్ విషయంలో కానీ అన్ని విషయంలో కానీ ఓకే. అందుకని DCM శ్రీరామ్ డ్రోన్స్
ఓకే, ఇది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఈ డిసిఎం శ్రీరామ్ ఏదైతే స్క్రిప్ట్ ఉందో అది మీకు ఓన్లీ అంటే నా నుంచి ఒక అంటే ప్రాఫిట్ లాస్ మీదే రెస్పాన్సిబిలిటీ. ఓకే, సుమన్ టీవీ ప్రేక్షకులు ధన్యవాదాలు, థ్యాంక్ యూ, సెలవు. మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరికీ.